హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీతో ఆస్తమా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడబోతున్నాను. నా ఓపీడీకి కొంతమంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. మేడం, నేను ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, సేఫా కాదా అని అడుగుతారండి. ఇట్స్ అ వెరీ గుడ్ వ్యాలిడ్ క్వశ్చన్. కంటిన్యూస్గా ఆస్తమాటిక్ అటాక్స్ 4 ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ నాట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. కొంచెం ఆస్తమా ఎఫెక్ట్స్ కంట్రోల్ అవ్వి, పల్మనాలజిస్ట్తో కాంటాక్ట్లో ఉండి కంట్రోల్ అయినాక ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా బెస్ట్ డెసిషన్. అండ్ ఆస్తమాలో యూజువల్గా యూజ్ చేసే మెడికేషన్స్ అన్నీ కూడా బేబీకి చాలా సేఫ్, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ 30% వాళ్ళలో ఆస్తమా అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంటర్నల్ హార్మోనల్ చేంజెస్ వల్ల. అండ్ 30% న్యూట్రల్, అసలు ఏమీ అటాక్ రాదు. అండ్ 30%లో వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా గైనకాలజిస్ట్తో పాటు పల్మనాలజిస్ట్తో కూడా కాంటాక్ట్లో ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడన్నా సరే సడన్గా బ్రెత్లెస్నెస్ అది వచ్చినా సరే వెంటనే హాస్పిటల్కి రావాలి. అండ్ వాళ్ళ మెడికేషన్స్, పఫ్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇది నా బేబీకి వస్తుందా? ఎస్, యూజువల్లీ ఆస్తమా ఇస్ హెరిడిటరీ ఆల్సో. సో హెరిడిటరీ జీన్స్ ఉన్న వాళ్ళు దే మే ఈవెన్ స్ప్రెడ్ ద problem to the baby, but no issue, it is not a life threatening condition. It is a treatable and you can have a safe pregnancy and safe delivery outcome andi. And ఆస్తమా ఉంది అని నార్మల్ డెలివరీ చేయొచ్చో లేదో, సి సెక్షన్కి వెళ్ళాలో అలా కూడా ఏం లేదు. అండ్ ద మోడ్ ఆఫ్ డెలివరీ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆబ్స్ట్రిక్ ఫ్యాక్టర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us or comment us. Thank you.